నమస్తే. అనురాధారావు బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. పిల్లల్లో ఆధిపత్య ధోరణి చాలా పెరిగిపోతుంది. ఇది స్కూళ్ళల్లో రోజుకు రోజుకు పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గిన దాఖలాలు లేవు. అది ప్రాణాలు తీసే వరకు వచ్చింది బుల్లింగ్ అన్నది. ఆ పక్క వాళ్ళని ఏ విధంగా దెబ్బతీయాలి, ఏ విధంగా వాళ్ళని కొట్టాలి, తిట్టాలి అన్న మానసిక రుగ్మతతో పిల్లలు ఉంటున్నారు స్కూళ్ళల్లో. ఇది టీచర్లు గమనించడం లేదు, ఇంట్లో పేరెంట్స్ గమనించడం లేదు. ఖచ్చితంగా పేరెంట్స్ నెగ్లిజెన్స్ ఇక్కడ చాలా ఉంది. రీసెంట్ ఇన్సిడెంట్ అంటే లాస్ట్ మంత్ నాగర్ కర్నూలులో ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న అక్షయ్ అనే అబ్బాయి, తనకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, స్కూల్కి వెళ్తున్నాడు, ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ అతను. మరి ఆ అబ్బాయిని ఏ విధంగా దెబ్బతీయాలని తోటి విద్యార్థులలో ఒకడు ఈ అబ్బాయి పైన కక్ష పెంచుకున్నాడు. మామూలుగా ఈ బుల్లింగ్లో పక్క వాళ్ళను కొడుతుంటారు, తిడుతుంటారు, బాక్స్ లాక్కొని తినేస్తారు, బ్యాగ్ విసిరేస్తారు, ఇంకేదో చేస్తారు. కానీ ఇక్కడ ప్రాణాలు తీసే వరకు వచ్చాడు అబ్బాయి. అంటే ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు పిల్లలు అన్నది అర్థమవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా పేరెంట్స్ నెగ్లిజెన్స్ ఉంది, టీచర్స్ నెగ్లిజెన్స్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ టూర్లో కొట్టుకుంటుంటే కూడా టీచర్లు పట్టించుకోలేదంటే ఇక్కడ టీచర్ల తప్పిదం చాలా ఉంది. ఈ కేసులో టీచర్ల పైన కూడా కేసు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, కేసు నమోదు అవ్వాలి వాళ్ళపైన కూడా. ఇంట్లో పేరెంట్స్ ఖచ్చితంగా గమనించాలి పిల్లలు ఏం చేస్తున్నారు, టీవీలో ఏం చూస్తున్నారు. అంటే మన చుట్టూ ఉన్న సమాజంలో మొత్తం క్రైమ్ నిండుకొని ఉంది. పిల్లలకు మూవీకి వెళ్తే క్రైమ్ మూవీ, టీవీ పెడితే క్రైమ్ సీరియల్స్, ఏది చూసినా క్రైమ్. వాళ్ళ మైండ్లో క్రైమ్ అన్నది పడిపోతున్నది. ఏ విధంగా పక్క వాళ్ళని దెబ్బతీయాలి, చదువులో వెనక ఉన్న వాళ్ళు ఈ ముందుకెళ్తున్న వాళ్ళని అడ్డుకాలు ఏ విధంగా వెయ్యాలి అని ఆలోచిస్తున్నారు పిల్లలు. అది కాదు, అది కరెక్ట్ కాదు. పిల్లలకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ కావాలి. ఇక్కడ పేరెంట్స్ నెగ్లిజెన్స్ కూడా చాలా అనిపిస్తుంది. పేరెంట్స్ గమనించాలి పిల్లలు ఏం చదువుతున్నారు, ఫ్రెండ్లీ వాతావరణంలో ఉన్నారా, కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, ఏం చేస్తున్నారా అన్నది పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి తెలుసుకోవాలి. వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నాడు, అబ్బాయి దుడుకుగా ప్రవర్తిస్తున్నాడా, మామూలుగా నార్మల్గా చదువుకుంటున్నాడా అన్నది పేరెంట్స్ ఖచ్చితంగా గమనించాలి. ఎప్పుడైతే ఇవి గమనించలేదో ఇట్లాంటి ఘటనలు పునరావృతమవుతుంటాయి. రేపు పొద్దున పేరెంట్స్ మీదకి ఆ అబ్బాయి తిరగబడవచ్చు. అంతటి క్రూయల్ మైండ్. అంటే అబ్బాయిని ఏ విధంగా హతమార్చాలి అని ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాడు అంటే అబ్బాయి మైండ్ సెట్ ఆలోచించాలి మనం. సో ప్రతి పేరెంట్ పిల్లలను జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఏ విధమైన మీకు అనుమానం ఉన్నా వాళ్ళను కౌన్సిలింగ్కి తీసుకెళ్ళండి. మీరు కౌన్సిలింగ్ చేయగలిగితే చెయ్యండి. మీరు మంచి చెడు చెప్పాలి ఇంట్లో. ఇది కాదు, పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళతో మీకు తెలియని సబ్జెక్టును మీరు పదే అడిగి చెప్పించుకోవాలి. కానీ టీచర్లను ఆ విధంగా మాట్లాడకూడదు. అటు టీచర్లు కూడా గమనించాలి పిల్లలు ఏం చేస్తున్నారు, ఆడుకునే దగ్గర ఏం చేస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళను కొట్టుకుంటున్నారా లేదా ఫ్రెండ్లీగా ఉన్నారా అన్నది టీచర్స్ గమనించాలి. స్కూల్లో ఉన్నంతసేపు వాళ్ళ బాధ్యత అది. ఒకవేళ మీకు ఏమైనా తేడా అనిపిస్తే వెంటనే వాళ్లకు మీ స్టాఫ్ రూమ్కి పిలిచి లేదు ప్రిన్సిపల్ రూమ్కి పిలిచి కౌన్సిలింగ్ చేయండి, లేదా పేరెంట్స్కి సజెస్ట్ చేయండి, మీ పిల్లలకు కౌన్సిలింగ్ అవసరం ఉంది, వెంటనే కౌన్సిలింగ్ చేయండి. ఇలాంటి అనర్థాలు జరగకుండా ఆపడానికి అందరూ ప్రయత్నించాలి, ముఖ్యంగా పేరెంట్స్, టీచర్స్. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe my channel.